హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అడగటానికి ఆయనకి దిక్కు లేక, ఆయనకి తిండి లేక, ఆయన చెయ్యలేక, ఆయనకి బలం లేక మనల్ని అడుగుతాడు అనుకుంటున్నారా? కాదు కాదు, మనల్ని పరీక్షించటానికి అడుగుతాడు. దేవుడు నిన్నేదన్నా అడిగితే, దేవుడు నీకేదైనా చెప్పితే, దేవుడు నిన్నేమైనా చెయ్యమంటే చిత్తము దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తము నీ చిత్తమే సిద్ధించునుగాక అని అనగలిగిన రోజు అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతామండి. దేవుడు చెప్పేది ఆయనే, అది చేయించేది ఆయనే. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పాడు ఆయన. ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అన్నాడు ఆయన. ఎంతమంది ఆ మాట నమ్ముతున్నారు? నమ్మితే అద్భుతాలు చూస్తాం. ముందే దేవునికి తెలుసు ఏం చేయబోతున్నాడు. ఏం తెలుసు ఆయనకి? ఆ పెద్ద గుంపులో, ఆ వేల మంది ప్రజల్లో ఒక అబ్బాయి ఉన్నాడని చూశాడంట ఆయన. ఒక బాలుడు ఉన్నాడు అక్కడ చూశాడు. ఆ బాలుడి చేతుల్లో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నట్టుగా ముందే చూశాడు ఆయన. వాటిని నేను అభివృద్ధి పరుస్తా, ఆశీర్వదిస్తా, మీరు ఆకలి తీరుస్తానన్నది ఆయన ప్రణాళికలో ఉన్నది. దేవుడు మనుషులు ముఖాలు చూసేవాడు కాదు, హృదయాలు చూసేవాడు. ఆ బాలుడు ఎవడో పేరు లేదండి అక్కడ. ఎవరు అబ్బాయో వాళ్ళ నాయన పేరు, అమ్మ పేరు కూడా లేదు అక్కడ. ఏ ఊరు నుంచి వచ్చాడో కూడా లేదు. కానీ ఒక చిన్నవాడు, ఆ చిన్నవాడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడండి. నాకు కావాలి, నేను చెప్పినట్టు వినేవాళ్ళు కావాలి, నేను అడిగితే ఇచ్చేవాళ్ళు కావాలి. అది నీ బ్రతుకైనా సరే, నీ టైం అయినా సరే, నీ టాలెంట్ అయినా సరే, నీ డబ్బు అయినా సరే, నీ బిడ్డ అయినా సరే, దేవుడు అడిగితే సందేహపడవలసిన అవసరం లేదండి. ప్రభువు నిన్ను పిలిస్తే వెనకాడవలసిన అవసరం లేనే లేదు. కానీ ఈరోజు నిరూపణలు కావాలి, హామీలు కావాలి. ఏంటంటే, నాకు ఏంటి హామీ నువ్వు చేస్తావని దేవా, నాకు నిరూపించే ఒక అద్భుతం అని అడిగేవారికి ఉన్నాం. ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా సరేనండి. ఈరోజు ఎంతోమంది ఆకలితో ఉన్నారు. ఓకే, ఆహారము లేని ఆకలితోనూ ఉన్నారు. అంతకంటే మించి ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నారండి. చాలామంది సరైన వాక్యము దొరకక, వారికి తృప్తి కలిగించే దైవ సందేశాలు లేక, వారిని చక్కబెట్టగలిగిన, వారిని సరిచేయగలిగిన సందేశాలు వినలేక ఎంతోమంది ఎన్నో దేశాలలో, ఎన్నో పట్టణాలలో, ఎన్నో పల్లెల్లో చుట్టూ వాక్యం ఉంది. కావలసిన ప్రసంగాలు సోషల్ మీడియాలో ఉంటాయి. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, ఇంకా ఒకటా, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఓ సముద్రంలో ఉన్నోడికి సముద్రం చుట్టూ నీళ్ళు ఉంటాయండి. కానీ తాగడానికి సముద్రం నీళ్ళు పనికొస్తాయా? పనికిరావా? మీరు వేరే నీళ్ళు పట్టుకెళ్ళాలి షిప్లో. అలాగే ఈరోజు ఎంతమంది ప్రసంగికులు, ఎన్ని సోషల్ మీడియాలో ప్రసంగాలు. కానీ నిన్ను తృప్తిపరిచే, నిన్ను మార్చే, నిన్ను ఆదరించే, లేక నిన్ను హెచ్చరించే, నిన్ను దిద్దే, నిన్ను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరిచే, నీ జీవితంలో మార్పు కలుగజేసే సందేశాలు ఎన్నున్నాయి? ప్రభు చూస్తున్నాడు. ఉన్నాయి కొన్ని, కానీ జనసాంద్రత చూస్తే వేల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ప్రభు చూస్తున్నాడు, ఎవరైనా నేను పంపాలి. మన చెన్నై లాంటి పట్టణాల్లో, కొన్ని ప్రాంతాల్లో
వాక్యం ఎక్కువ ఉంది, సంఘాలు ఉన్నాయి, మంచిదే. కానీ కొంచెం మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ కొన్ని ప్రాంతాలకు మనం చేరితే అది ఆచార భక్తితో అసలు జీవం లేని క్రైస్తవత్వాన్ని వెంబడించేవారు ఎందరో ఉన్నారు. అసలు యేసయ్య నామము ఎరగని వారు మరి ఎందరో ఉన్నారు. హృదయం మార్పు లేని వారిగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. ప్రభు చూస్తున్నాడు, నాకు కావాలి ఎవడైనా ఒకడు. ఏ చిన్నవాడైనా తన జీవితాన్ని నాకు అప్పగిస్తే అతన్ని నేను 1000 మందికి దీవెనకరంగా చేస్తానని. ఆయన దృష్టి మీ మీద ఉండి మీరు ఆయన చిత్తాన్ని గుర్తిస్తే, ఆయనకి సమర్పించుకుంటే మీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే మోకాళ్ళు ఉండటం అవసరమండి. మోకాళ్ళు ఉందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. దేవుని ప్రణాళికలో ఆయన సాక్షులుగా జీవించుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా. ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నా నువ్వు నాయన. నా మాట వినివడికి ఎవడెవడైనా ఉన్నాడా? నేను చెప్పింది చేసేవాడెవరైనా ఉన్నారా అని నీ కను దృష్టి లోకమందంతా సంచారం చేస్తుండగా, ఈరోజు మమ్మను చూస్తుండగా, నన్ను చూస్తుండగా, ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన వారిని ఈ సంఘంలో నుండి లేవనెత్తయ్యా. ఎవరిని కోరుకుంటున్నావో మాకు తెలియదు కానీ, ఎవరిని పేరు పెట్టి పిలుస్తావో మాకు తెలియదు కానీ, నీ పిలుపుకు లోబడే వారిగా మమ్మల్ని ఇచ్చాయి. నీ మనస్సు ఎరిగిన వారిగా మమ్మల్ని ఇచ్చేయము. నీకు సమర్పించుకుని వారిగా మమ్మల్ని ఇచ్చేయము నాయన. నీ చేతుల్లో పెట్టిన దాన్ని అభివృద్ధి పరిచే దేవుడిగా ఉన్నామని మా తలాంతులను, మా జీవితాలను, మా బిడ్డలను, మా సమయమును, మా ధనమును నీ చేతులకు అప్పగించి వర్ధిల్లునట్లుగా సహాయం చేయి తండ్రి. అయ్యా, నేను వెరికి నలిగిన హృదయములతో నేను వెంబడించువారిగా, నిన్ను మహిమపరచువారిగా ఉండుటకు ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలములలో చేరి ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్.